ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి ఆయన వాక్యము ధ్యానం చేయట కొరకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ సమయంలో జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపమొచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను, కనికరమును, నీ దయను బట్టి నీ స్తోత్రాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయ్యండి. 1000 దూతలు, సెరుబులు, కెరూబులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్న దేవా, నీ స్తోత్రాలు. నాయనా, మరి సమయంలో మరొకసారి నీ వాక్యము ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. నాయనా, నీ యొక్క వాక్యం ధ్యానం చేస్తుండగా వాక్యం అనే వెలుగు మాపై ప్రసరించునుగాక. దయగలిగిన ప్రభా, నీ కృప చూపండి, దయ చూపండి. నీ వాక్యములో నుంచి కుడి ఎడమలకు తొలగిపోక సత్యవాక్యములో నిలిచి ఉండి ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా మనోనేత్రాలను వెలిగించండి. విత్తబడుతున్న వాక్యం అనే విత్తనం నీ బిడ్డల హృదయాంతరంగంలో నాటబడినట్లు సహాయం చేయండి. సమస్త మహిమను, ఘనతను, ప్రభావము నీ నామాన్ని తెచ్చుకునమని యేసు వారికి నేను అంతరించున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాయబడిన చదవబడిన మాటల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని రాయబట్టాన్ని చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు నీతిమంతుల నివాస స్థలమును దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఇక్కడ రాయబడుతూ ఉంది. మానవాళిగా అందరి జీవితాలలో ప్రతి వ్యక్తి నేను దీవించబడిన వాడిగా లేదంటే ఆస్వాదించబడిన వాడిగా ఉండాలని కోరుకుంటాడు. నా ఇల్లు లేదంటే నా నివాస స్థలము దీవించబడాలి, ఆస్వాదించబడాలని ఆశపడతాడు. నేను చేసే అన్ని పనులలో ఒక ఆశీర్వాదం రావాలి, నా బిడ్డల జీవితంలో ఆశీర్వాదం ఉండాలి, నేను చేసే ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారంలో దీవించబడాలి అని ఉద్దేశిస్తాడు మానవుడు. అయితే బైబిల్ ఏమంటుంది, లేదంటే దేవుడు ఏమన్నాడు, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని. ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే నీతిమంతుడిగా ఉండాలి అనేది బైబిల్ చెప్తున్న మాట. ఆశీర్వాదం కొరకు ఆశపడే మానవాళి యొక్క జీవితంలో ఈ యొక్క నీతి అనేది ఆశీర్వాదానికి లేదంటే నివాస స్థలము దీవించబడటానికి కారణమవుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీతిగా లేదంటే నీతిమంతుడు అవుట కొరకు మానవాళి లేదంటే మానవుడు చేసే ప్రయత్నాలలో ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు లేదంటే ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అని కనుక ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని ఉపమానాన్ని ఒకరోజు చెప్తూ వచ్చారు. దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేయటానికి లేదంటే దేవుడిని దర్శించుకోవటానికి దేవాలయానికి వెళ్ళారు. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని యొక్క దీవెన పొందుకోవాలి. వెళ్ళిన ఇద్దరు
ఒకరు పరిసేయుడు అని చెప్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరొక అతను సుంకరి అని చెప్తూ వచ్చాడు. పరిసేయుడు అంటే నిష్ఠగా జీవించువాడు, దేవుని మార్గములు అనుసరించువాడు. సుంకరి దైవ మార్గము ఎరుగనివాడుగా చెప్పబడుతున్నాడు. వాళ్ళిద్దరూ దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. పరిసేయుడు ప్రార్థన ఉంటుంది. పరిసేయుడు ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, అయ్యా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో దశంభాగాన్ని చెల్లిస్తున్నాను, నేను ఇలా జీవిస్తున్నాను అని తన నీతి గురించి ఏదో కొన్ని మాటలు చెప్పుకుంటాడు అతను. సుంకరి తన ప్రార్థనలో ఇవేం చెప్పడు. సుంకరి ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, పాపినైన నన్ను కనికరించని ఒక మాట చెప్తాడు. పరిసేయుడు చాలా పెద్ద ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన ఏమేం చేస్తున్నాడని అన్నీ చెప్తూ వచ్చాడు. అయ్యా, నేను నీకు దశంభాగం ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నీ స్తోత్రములయ్యా, నేను పాపుల్లో లేను అని తను నీతిమంతుడైనట్లుగా తను చెప్పుకుంటూ వచ్చాడు. కానీ సుంకరి, అయ్యా, నేను పాపాత్ముడిని, నన్ను క్షమించు అని చెప్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కదా, అతనికన్నా ఇతను నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు అని. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక పుణ్యక్షేత్రానికి, ఒక పవిత్ర స్థలానికి మన పాపం పోవాలి అనే ప్రయత్నంతో, లేదంటే దేవుని దర్శించుకోవాలి అనే ఆలోచనతో దేవాలయానికి వెళ్ళినప్పుడు మనమేదో నీతిమంతులైనట్లుగా దేవుని దగ్గర చెప్పుకోవటం కాదు. కానీ ఈ సుంకరి చేసిన ప్రార్థన ఏదైతే ఉందో, అయ్యా, పాపినైనా నన్ను కనికరించని తన పాపాన్ని తను ఒప్పుకొని చేసే ప్రార్థన ఏదైతే ఉందో, ఆ ప్రార్థన నీతిమంతుడిగా చేస్తుంది అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏమంటుంది, లేదంటే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు అని. ఈ సుంకర చేసింది అదే. అయ్యా, పాపినైనా నన్ను కనికరించని రొమ్ము కొట్టుకుంటూ చెప్పాడంట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అతని కన్నా ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇతడు నీతిమంతుడయ్యాడు, దైవాశీర్వాదం పొందుకొనటానికి కారణమవుతా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నేనే పొరపాటు చేయలేదు, నేను తిన్నని మార్గంలో నడుస్తున్నాను అని ఒకవేళ పరిసేయుడులాగా అనుకుంటే, అది నీ స్వనీతి, అది నిన్ను నీతిమంతుడిగా చేయదు. కానీ సుంకర్లాగా నీలో ఏ పాపం ఉందో ఆ పాపాన్ని ఒప్పుకుంటే, దేవుణ్ణి దర్శించుట కొరకు పుణ్యక్షేత్రానికో దేవాలయానికో, అతి పరిశుద్ధుడైన దేవుణ్ణి దర్శించుకోవటానికి నువ్వు వెళ్ళినప్పుడు, అక్కడ పాపమును పోగొట్టుకోవటానికి, లేదంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి అవకాశం ఉంది. కానీ నువ్వు చేయాల్సింది, లేదంటే మనం చేయాల్సింది ఏంటంటే, పాపినైన నన్ను కనికరించని సుంకరి చేసిన ప్రార్థన. నీ పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ఆ రోజున నువ్వు నీతిమంతుడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అయ్యావో, నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీతిని, న్యాయాన్ని, పరిశుద్ధతను దేవుడు కోరుకుంటాడు. మనమేదో కానుకిచ్చాం, ఒక క్యాండిల్ వెలిగించాం, ఏదో అర్పణ అర్పించాం, దశంభాగం ఇచ్చాం, 2 రోజులు ఉపవాసం ఉన్నాను, ఇవన్నీ ఏదో మనం చెప్పుకునే గొప్పలే పరిచయలాగా. దాన్ని దేవుడు అంతగా ఇష్టపడ్డు. నీ హృదయంలో పశ్చాత్తాపం వచ్చి
నువ్వు ఏ పాపం చేసావు ఆ పాపం విషయంలో సుంకర్లాగా రొమ్ము కొట్టుకుని పాపినైనా నన్ను కనికరించయ్యా అని చేసే ప్రార్థన ఉందో ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి భయపడి ఆ విధానం ఏదైతే ఉందో అది నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుద్ది. అతనికన్నా ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, పరిసయ్యుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును. దైవాశీర్వాదం పొందాలని, నీళ్ళు దీవించబడాలని, నువ్వు ఆశీర్వాదం ఉండాలని అనుకుంటున్నావు కదా, అందుకొరకు చాలా ప్రార్థన చేస్తున్నావు. అయ్యా ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు. ఇది ఆలోచన. నిన్ను దేవుడు దీవించాలంటే, నీ నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించాలంటే, నీ కలిగిన సమస్తము పైకి యెహోవా ఆశీర్వాదం దిగిరావాలంటే నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును. బైబిల్ గ్రంథంలో నీతిగా జీవించిన యోసేపు గారిని చూస్తాం. ఆయన పొతీఫర్ ఇంట్లో ఉంటున్నాడు, లేదంటే నివాసం చేస్తున్నాడు. అతడు దాసుడే కానీ నీతిమంతుడు. పొతీఫర్ భార్య యోసేపుని పాపంలో పడేయాలని, అతని జీవితంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురావాలని పొతీఫర్ భార్య ఎంతగా యోసేపును శోధించిన, నీతి కలిగిన జీవన విధానం కలిగిన యోసేపు గారు పాపము చేయటానికి కానీ, అంత ఘోరమైన పాపమును దుష్కార్యమును ఏ విధంగా చేస్తాను అనే మాటే యోసేపు గారు మాట్లాడుతూ వచ్చాడు. యోసేపు గారు ఆ ఇంట్లో నివసిస్తున్న విధానమును బట్టి యోసేపు గారి చేతికి పొతీఫర్ బాధ్యతలు అప్పగించిన నాటి నుండి యెహోవా యోసేపు నిమిత్తము పొతీఫర్ కలిగిన సమస్తమును, ఇల్లంతటిని సమస్తమును ఆశీర్వదించును అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి పొతీఫర్ కలిగిన సమస్తము అంతటిపైన యెహోవా ఆశీర్వాదము ఉండెను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదిస్తాడని బైబిల్ చెప్తుంది. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చునని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆశీర్వాదం కొరకు ఎన్నో ప్రయత్నాలు, ఎంతో తాపత్రయం, కలిసి రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదని మానవాళి జీవన విధానంలో ఈ యొక్క లోకానుసారమైన పద్ధతుల్లో వాస్తు బాగోలేదనో, అందుకే కలిసి రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదనో, ఏదో జాతకం బాగోలేదనో, ఏదో గ్రహబలం బాగోలేదనో అందుకే ఆశీర్వాదం రావట్లేదు, శాపగ్రస్తమైన పరిస్థితిని అనుభవిస్తున్నానని ఒకవేళ అనుకుంటూ ఉంటే, బైబిల్ చెప్తున్న మాట, లేదంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట, నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. నీ నివాస స్థలమును, నీ కుటుంబాన్ని, నీ కలిగిన అంతటిని, ఇంటిలోనేమి, పొలంలోనేమి, ఉద్యోగంలోనేమి, వ్యవసాయంలోనేమి, వ్యాపారంలోనేమి, నువ్వు చేసే సమస్తములో దేవుని ఆశీర్వాదం నీ ఇంటిపైకి దిగి రావాలంటే ఈ నీతిమంతుడు అనే అనుభవంలోనికి రావాలి. ఎవరు నీతిమంతుడు అనేది కనుక ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఉపమానంలో, ఎవరైతే పాపమును ఒప్పుకుని పాపమును గురించి పశ్చాత్తాపపడి రొమ్ము కొట్టుకుని దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా పాపినైనా నన్ను కనికరించని తన పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తాడో అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్తాడు అని బైబిల్లో ఉంది. ఎవరైతే పాపమంతా కప్పిపెట్టుకుని, అయ్యా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను దశమ భాగం ఇచ్చాను,
నేను అలా జీవించాను ఇలా జీవించానన్న పరిసేయుడు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కనపడలేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ పాపం ఏ పొరపాటు ఉందో దాన్ని దేవుడి సన్నిధిని ఒప్పుకొని దేవాలయానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇచ్చే కానుకను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవని ఆలోచన కలిగి ఏదో నామకార్థంగా అలవాటుగా 2 రోజులు చేసే ఉపవాసం నిన్ను నీతిమంతుడిగా చేయదు. నువ్వు నీలో ఉన్న పాపాన్ని నువ్వు గ్రహించి ఆ పాపమును దేవుని సన్నిధిని నువ్వు ఒప్పుకుని పాపినైనా నన్ను కనికరించయ్యా అని ఆ పాపమును ఒప్పుకుని దాన్ని విడిచిపెడితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్తావు. దేవుని సన్నిధి నుంచి నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి పొతిఫర్ కలిగిన సమస్తం అంతటి పైన యోసేపును బట్టి ఆ ఇంట్లో యెహోవా ఆశీర్వాదం ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉందా శాపం ఉందా? నువ్వే ఆలోచన కలిగి ఆలోచించి ఒకవేళ ఏది కలిసి రావట్లేదు, ఏది ఆశీర్వాదంగా లేదు అని నువ్వు అనుకుంటే ఈ లోకానుసారమైన పద్ధతులు చాలా ఉపయోగించి ఏదో వాస్తును సరి చేసుకుని జాతకం బాగోలేదు, తలరాత బాగోలేదని ఎవరెవరో ఏదేదో చెప్తే ఏదేదో ప్రయత్నాలు చేసి ఒకవేళ అలసిపోయి ఉంటే ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకో. అయ్యా నన్ను కనికరించని ప్రార్థన చేయి. ఇంకా పాపాన్ని విడిచిపెట్టు. అక్కడ నుంచి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీతిమంతుల నివాస స్థలమును దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన తప్పక నిన్ను నీ కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను కనికరం నీ దయని బట్టి వందనాలు నాయన. నీతిని న్యాయమును నాయన నువ్వు కోరుకునే దేవుడివి, పరిశుద్ధుడు అయిన దేవుడు ప్రభువా. నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించుననే మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలను కలిగిన సమస్తాన్ని దీవించి వారు చేసే పనులని ఆశీర్వాదం దయచేయమని, కృపచూపమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీ నామాన్ని చెల్లిస్తూ యేసువారి పుణ్యనామం తరుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.